లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో అధికారులను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో హోంశాఖ కార్యదర్శులను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ హోంశాఖ కార్యదర్శులను ఈసీ తొలగించింది. అలాగే పశ్చిమ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్ ను కూడా ఈసీ తొలగించింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఈసీ మొదటిసారి ఈ చర్యలు తీసుకుంది. జగిత్యాల జిల్లాలో విజయ సంకల్ప సభ తెలుగులో పీఎం మోడీ ప్రసంగించారు. ప్రపంచంలో అతిపెద్ద ఎన్నికల పండుగ మొదలైందని, లోక్సభ ఎన్నికల నగారం మోగిందన్నారు. తెలంగాణలో బీజేపీకి ప్రజామోదం రోజు రోజుకు పెరుగుతుందని, 3 రోజుల్లో రెండోసారి తెలంగాణకు వచ్చారని మోడీ తెలిపారు. మల్కాజ్గిరిలో కూడా బీజేపీని ఆశీర్వదించడానికి జనం పోటెత్తారని, తెలంగాణలో బీజేపీ ప్రభంజనంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కొట్టుకుపోవడం ఖాయమన్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో బీజేపీకి 400కు పైగా సీట్లు రావడం ఖాయమని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. తెలంగాణ గవర్నర్ పదవితో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి కూడా రాజీనామా చేశారు. కాగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడులోని చెన్నై సౌత్, తిరునెల్వేలి, కన్యాకుమారిలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆమె లోక్సభకు పోటీ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే ఆమె బీజేపీ పెద్దలతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకున్నారు. కన్యాకుమారి తమిళిసై సొంత జిల్లా. అంతేకాకుండా కన్యాకుమారి, తిరునెల్వేలి అధికంగా నాటారు ఓటు బ్యాంక్ ఉండటంతో ఈ స్థానంలో ఒకచోట తమిళిసై పోటీ చేయనున్నారు. ఎన్నికల బాండ్ల వ్యవహారంలో సుప్రీంకోర్టు మరోమారు కీలక ఆదేశాలు జారీ చేస్తుంది. ఆయా రాజకీయ పార్టీలకు వ్యక్తులు, కంపెనీలు విరాళాలు ఇచ్చేందుకు అనుమతించిన ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన వివరాలన్నింటినీ తప్పనిసరిగా వెల్లడించాల్సిందేనని భారతీయ స్టేట్ బ్యాంక్ ను ఆదేశించింది. అంతేకాదు ప్రతి బాండ్ క్రమ సంఖ్య కూడా అందులో పేర్కోవాల్సిందేనంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అందజేసే విరాళాలపై ఎస్బీఐ అందించిన సంపూర్ణ డేటాపై దాఖలైన పిటిషన్ పై నేడు విచారణ జరగా అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ నుంచి తెలంగాణ వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 18 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు చేపడతారు. ఇక పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2676 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇవాళ ప్రారంభమైన పరీక్షలు ఏప్రిల్ 2న ముగియనున్నాయి. ఇక పరీక్షా కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా అన్ని పరీక్షా కేంద్రాల్లో తాగునీటి సౌకర్యంతో పాటు ఫ్యాన్లు, లైట్లు, ఇతర సౌకర్యాలు కల్పించారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. తన అరెస్టును సవాల్ చేస్తూ ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను అక్రమంగా అరెస్టు చేశారని అత్యున్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో తన ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లేవని పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రతివాదిగా ఈడీ డైరెక్టర్ను చేర్చారు. గొర్రెల పంపిణీ కుంభకోణంలో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే జేడీ అంజలప్ప, ఏడీ కృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో జేడీ అంజలప్ప, ఏడీ కృష్ణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. జేడీ అంజలప్ప ఇంట్లో 9 లక్షల నగదు, 1/2 కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక అంజలప్ప బ్యాంకు లాకర్లో దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పటికే చెంచల్గూడ జైలు వద్ద వీరిద్దరిని 7 రోజుల కస్టడీ ఏసీబీ అధికారులు కోరారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. వెల్మల్ గ్రామ సర్పంచ్ మంచర్ల సామయ్య, పెదగంగారాం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. సర్పంచ్ తో పాటు పార్టీలో చేరిన గ్రామ బీఆర్ఎస్ నాయకులు గంగాధర్, శ్రీకాంత్, చిన్న, గంగన్న, సాయిలు, గురు, రమేష్, జిఆర్ గంగాధర్, పోసెట్టి భోజన్న, శ్రీను, సాయన్న, నడపన్న, నాగరలు పార్టీలో కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చూపించుకుంటూ బాగా నవ్వుతున్నాడు. నువ్వు కొట్టినావు, మేము తీసుకున్నాం. మేము కొట్టినప్పుడు రేవంత్ రెడ్డి లేకుండా పోతావు. సింహం 1 అడుగు వెనక్కి వేసిందంటే తిరిగి 4 అడుగులు ముందుకు దూసుకు వస్తుందని కౌశిక్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబించిన విధి విధానాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అన్ని పథకాల్లో కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడిందని విమర్శించారు. కానీ తెలంగాణ అభివృద్ధికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. తెలంగాణకు కేంద్రం 10 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, 10 ఏళ్ల అధికారంలోని బీఆర్ఎస్ పార్టీ దోచుకుందని మండిపడ్డారు. తెలంగాణను దోచుకున్నది చాలక ఢిల్లీ వెళ్లి లిక్కర్ స్కామ్ చేసి తెలంగాణ సమాజం తలదించుకునేలా కేసీఆర్ కుటుంబం వ్యవహరించిందని ఘాటుగా వ్యాఖ్యానించారు. హస్తం పార్టీ 100 రోజుల పాలన దిగ్విజయంగా పూర్తి చేసుకుని ప్రజాపాలన దిశగా ముందుకు దూసుకెళ్తుందని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానవుల మోహన్ రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలను తూచే తప్పకుండా అమలు చేస్తుందని వివరించారు. కవిత అరెస్టు బీజేపీ గేమ్ అని మానవుల మోహన్ రెడ్డి ఆరోపించారు.
పార్లమెంట్ ఎన్నికల జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. భారత ఎన్నికల సంఘం షెడ్యూల్లో వెలువరించిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చిందని, జూన్ 6వ తేదీ వరకు ఇది అమల్లో ఉంటుందని తెలిపారు. నోటిఫికేషన్ ఏప్రిల్ 18న వస్తుందని, ఏప్రిల్ 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, ఏప్రిల్ 26న నామినేషన్ల స్క్రూటినీ, ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని, మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ నిర్వహణ జరుగుతుందని తెలిపారు. మంచిర్యాల జిల్లాలోని అంగన్వాడీ ఉద్యోగులను వేధిస్తున్న దళారులపై చర్య తీసుకోవాలని సిఐటియు జిల్లా మాజీ కార్యదర్శి సంఖ్య రవి డిమాండ్ చేశారు. ఇటీవల అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు బదిలీలు, పదోన్నతులు వచ్చాయని, ఉద్యోగుల బదిలీలు, ప్రమోషన్లు తామే ఇప్పించామని డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వివరించారు. ఈ విషయమై కలెక్టర్, అదనపు కలెక్టర్కు ఫిర్యాదు చేశామన్నారు. తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రేపు ఉదయం నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. అతను ఆర్ఎంపీ వైద్యుడు. ఫస్ట్ ఎయిడ్ చికిత్సలు మాత్రమే చేయాలి. అంటే జలుబు, జ్వరం, గాయాలైనప్పుడు అయోడిన్, బెంజిన్ వేసి డ్రెస్సింగ్, రోగులకు బ్లడ్ ప్రెషర్స్ ఎంత ఉందో చూసుకోవాలి. కానీ వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం కూరగాయల మార్కెట్లో ఉన్న విశ్వాస్ అనే ఆర్ఎంపీ వైద్యుడు ఏకంగా శస్త్రచికిత్సలు చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. వచ్చిరాని వైద్యంతో ఫైల్స్, ఫిస్టులా తదితర వ్యాధి సోకిన వారికి భారీ మొత్తంలో డబ్బులు గుంజుతూ వైద్యం చేస్తున్నాడు. తాను చదివింది 10వ తరగతి వరకే అయినా ఎంబీబీఎస్ పూర్తి చేశానని, అందుకు సంబంధించిన సర్టిఫికేట్లు ఉన్నాయని మాట దాచే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ రోగుల వద్ద నుండి నిత్యం భారీగా డబ్బులు లాగుతున్న ఆర్ఎంపీ వైద్యులపై సంబంధిత వైద్యారోగ్య శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ హకీంపేటలో దారుణం జరిగింది. చెరువులో పడిపోయిన బాలుడిని కాపాడిపోయిన యువకుడు మిస్ కావడం కలకలం రేపింది. ఫిల్మ్ నగర్ కు చెందిన పవన్ రాజ్ ఆదివారం సాయంత్రం ఫ్రెండ్స్ తో కలిసి హకీంపేట చెరువు దగ్గరకు వెళ్లాడు. ఆ టైంలో ఓ బాలుడు చెరువులో పడిపోయాడు. అతన్ని కాపాడేందుకు ప్రయత్నించాడు పవన్ రాజ్. బాలుడిని రక్షించిన తర్వాత పవన్ రాజ్ చెరువులో కనిపించకుండా పోయాడు. పవన్ రాజ్ కోసం నిన్నటి నుంచి డిఆర్ఎఫ్ బృందాలు చెరువులో గాలిస్తున్నాయి. ఇంకా ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఘోరం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకొలింది. ఈ ఘటనలో 2 మృతి చెందగా 10 మందిని ఇప్పటిదాకా రక్షించగలిగారు. గార్డెన్ రీచ్ ఏరియాలో ఓ కాలనీలో ఆదివారం అర్ధరాత్రి దాటాక నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం ఒకటి కుప్పకొలింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వాళ్లను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.